వెల్కమ్ బ్యాక్ టు జూమ్. ఈ వీడియో మొన్న నేను చేసిన ఎక్స్పోజ్ వీడియోకి సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ కి మీరు ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు. చాలా మంది ఆ వీడియో నేను చేసినందుకు నా సేఫ్టీ గురించి ఆలోచిస్తూ నేను జాగ్రత్తగా ఉండాలని కామెంట్ చేశారు. మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మనం అనుకున్నట్టే మొన్న రిలీజ్ చేసిన వీడియోకి ఆ ఫేక్ పాస్టర్ గ్రూప్ షేక్ అయింది. ఆ రోజు సాయంత్రానికి మన ఛానల్ ని డిలీట్ చేయించడం కోసం ఛానల్ మీద బాట్ అటాక్ చేశారు. బట్ ఏం కంగారు పడకండి, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఏ డ్యామేజ్ జరగక ముందే నేను యూట్యూబ్ టీమ్ తో మాట్లాడి ఇష్యూని రిపోర్ట్ చేసి ఛానల్ ని కాపాడుకున్నాను. కానీ ఏ మాట కామాట ఇలాంటి చిల్లర పనులు వీళ్ళు మాత్రమే చేయగలరు. ఎందుకన్నా మంచిది నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దాన్ని కూడా ఫాలో అయిపోండి. అలాగే ఈ వీడియో చూసే క్రిస్టియన్స్ కి ఒకటి చెప్పాలనుకుంటున్నాను, అది లాస్ట్ లో చెప్తా. బట్ మీ అందరినీ నేను హేట్ చేస్తున్నా అని మాత్రం అనుకోవద్దు. సో ఇంక విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ పార్ట్ చూడకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని హ్యాపీగా కంటిన్యూ చేసేయచ్చు. అన్నిటినీ నేను మీకు అర్థమయ్యేలా చెప్తా. బట్ మీరు ఈ వీడియో చూసాక ఆ వీడియో కూడా చూడమని నేను స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను. సో ఇంకా లాగ్ లేకుండా అసలు మ్యాటర్ లోకి వచ్చేద్దాం. ఒకసారి ఈ వీడియో చూడండి. నేను దేవుడిని నమ్ముకున్నాను. నేను అయితే మా అమ్మ నాన్న అయితే నమ్మలేదు, దేవుడు నమ్ముకోలేదు. వాళ్ళు అన్నిటితో జీవిస్తున్నారు అనమాట. అంటే అడగవద్దు నాకు తెలియదు. బట్ అమ్మ నాన్న ఒకవేళ చనిపోతే వాళ్ళని సమాధిలో పూడ్చిపెట్టాల్సింది కదా. అంటే వాళ్ళ ఆచారాల ప్రకారం వెళ్తే దేవుడికి ఏం నేను తప్పు చేసినట్టే కదా. అంటే దాన్ని నేను ఎలా ఓవర్కమ్ చేయాలి? దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే, ఉదాహరణకి నాన్న చనిపోయాడు. నాన్న చనిపోయినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, వాళ్ళ ఆచారాలు అంటే ఏముంటాయి ఇక్కడ? నా దీనికి అడుగుతాను. అంటే ఇది ముందున కుండ పట్టుకొని వెళ్ళడం, పాడ ముందు వెళ్ళేసి వాళ్ళకి మళ్ళీ పాడపైన పడుకోబెట్టిన తర్వాత కొన్ని ఉంటాయి. దానికి చెప్పండి, మీ తోబుట్టులు ఉంటారు కదా, తోబుట్టులు గాని అక్క చెల్లెలు గాని బంధువులు గాని ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు చిన్నాన్న పెదనాన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి చెప్పండి, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, నేను కార్యక్రమానికి అయ్యేటువంటి ఖర్చు అంతా నేనే పెట్టుకుంటాను. అయితే ఎక్కడైతే ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయో, నా క్రైస్తవ విశ్వాసానికి భిన్నంగా ఎక్కడైతే ఉన్నాయో వాటిని దయచేసి మీరు తీసుకోండి అని అడగండి. ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మా నాన్నకి నేను కొడుకుని, మా నాన్న మరణించాడు వేసుకో తెలియకుండా అనుకున్నా కాసేపు. ఇప్పుడు మా చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా కొడుకులే కదా, వాళ్ళు చేయొచ్చు కదా, వాళ్ళ దగ్గర చేయొచ్చు. మన తల్లిదండ్రులు వాళ్ళ డ్రీమ్స్ ని సాక్రిఫైస్ చేసి మనల్ని అల్లారు ముద్దుగా పెంచి మన మీదే ప్రాణం పెట్టుకుని బతుకుతారు. అలాంటి పేరెంట్స్ కి వీడిచ్చే వాల్యూ ఏంటో చూడండి. వాళ్ళు చనిపోతే నేను హిందూ నుండి క్రిస్టియన్ గా మారిపోయాను కాబట్టి వాళ్ళని కాల్చాలా వద్దా అని ఈ పనికిమాలిన ఎదవ ఇంకో పనికిమాలిన ఎదవని అడుగుతున్నాడు. ఆడు మళ్ళీ రివర్స్ లో ఎదవ సలహా ఒకటి ఇచ్చాడు. చెప్పండి, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, నేను కార్యక్రమానికి అయ్యేటువంటి ఖర్చు అంతా నేనే పెట్టుకుంటాను. అయితే ఎక్కడైతే ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయో, నా క్రైస్తవ విశ్వాసానికి భిన్నంగా ఎక్కడైతే ఉన్నాయో వాటిని దయచేసి మీరు తీసుకోండి అని అడగండి. ఇబ్బంది ఉంటుంది. నీ కోసం ఇంత చేసిన తల్లిదండ్రులకి ఆఖరిసారిగా వాళ్ళ కోసం నువ్వు చేసే పని ఏదైనా ఉంది అంటే అది ఇదే. కనీసం నిన్ను కన్నందుకైనా వాళ్ళ కోసం వాళ్ళ నమ్మకాన్ని గౌరవిస్తూ ఆ పని చేయలేవా? వీళ్ళందరూ ఏ రకంగా బ్రెయిన్ వాష్ చేయబడుతున్నారో ఈ ఒక్క వీడియో ఎగ్జాంపుల్ చూపిస్తే సరిపోదా? వీళ్ళకి ఆ దేవుడు అలాగే ఆ దేవుడు గురించి చెప్పే పాస్టర్లు తప్పితే ఇంకెవరు కూడా బ్రతికినా చచ్చినా వాళ్ళకి సంబంధం లేదు. అది తల్లిదండ్రులైనా, కట్టుకున్న భార్య అయినా, వాళ్ళకి పుట్టిన పిల్లలైనా సరే. ఇలాంటి విలువలు లేని సమాజాన్ని వీళ్ళు మతం పేరుతో తయారు చేస్తున్నారని చెప్పి నేను వీళ్ళ మీద పోరాటం చేస్తున్నాను. అంతేగాని నాకు పర్సనల్ గా ఎవరి మీద హేట్ లేదు. సో నా లాస్ట్ వీడియోలో చాలా క్లియర్ గా వీళ్ళ ప్లాన్స్ ఏంటి, అల్టిమేట్ గా దేన్ని సాధించడం కోసం ఇదంతా చేశారో చెప్పాను. ఇప్పుడు వీళ్ళందరి ప్లాన్స్ కి హెల్ప్ చేసిన అలాగే చేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్ఆర్, జగన్, చంద్రబాబు, అలాగే వీళ్ళని మించిన ఒక పప్పెట్ మాస్టర్ అయిన కేఏ పాల్, ఇలా ఎవరికి వాళ్ళు చేసిన అన్యాయాలని నేను ఒక్కొక్కటి వీడియోలో చెప్తాను. మీరు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వారిలా కాకుండా ఒక హిందువులాగా మనకి మన దేశానికి జరిగే అన్యాయం గురించి చెప్తాను, చూడండి. ఫస్ట్ మనం అందరూ కమెడియన్ అని లైట్ తీసుకున్న కేఏ పాల్ గురించి మాట్లాడుకుందాం. కేఏ పాల్ గారు ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ ఫ్యామిలీలోనే పుట్టారు. ఆయన చిన్నప్పటి నుండి ఈ మిషనరీ వర్క్ లో వాళ్ళ నాన్నగారితో కలిసి తిరిగేవారు. అలా 8 ఏళ్లకే ఈయన ప్రీచింగ్ స్టార్ట్ చేశారు. సంవత్సరాలు గడిచే కొద్దీ ఈయన వీళ్ళ ఫాదర్ తో కలిసి ఎన్నో విలేజెస్ తిరిగి ఈ మత ప్రచారాలు చేస్తూ జనాల్ని కన్వర్ట్ చేస్తూ వచ్చారు. అలా 19 ఏళ్లకే ఈయన ఫుల్ టైమ్ ఇవాంజలిస్ట్ లా మారిపోయారు. ఈ జర్నీలో ఆయన నేర్చుకున్నది ఏంటి అంటే, మిరాకిల్స్ గురించి చెప్తూ మిమ్మల్ని ఈ పేదరికం నుండి, ఈ కులాల నుండి నేను కాపాడేస్తాను అని ఎమోషనల్ స్టోరీస్ చెప్పి జనాలతో పర్సనల్ గా రిలేషన్షిప్ బిల్డ్ చేయడం, ఆ రకంగా వాళ్ళని కన్వర్ట్ చేయడం, ఇదే స్టాండర్డ్ మిషనరీ స్ట్రాటజీ. అలా 1990లో కేఏ పాల్ గ్లోబల్ యూనిటీ మూవ్మెంట్ GUM, అలాగే గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ GPI లాంటి ఆర్గనైజేషన్స్ ని ఫార్మ్ చేసి ఫారెన్ డోనర్స్ ని అట్రాక్ట్ చేశారు. చారిటీ పేరుతో కేఏ పాల్ చేస్తున్న మాస్ కన్వర్షన్స్ ని చూసి ఆయన పొటెన్షియల్ ఏంటో అర్థమై, ముఖ్యంగా మన సౌత్ స్టేట్స్ లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ని చూసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్
కేఏ పాల్ ని గుర్తించాయి. ఈయనని ఒక పాన్ లా వాడుకుని గ్లోబల్ పీస్ అంబాసిడర్ ఇమేజ్ ని సృష్టించి ఆయనకి బోయింగ్ 747 స్పెషల్ జెట్ ని డొనేషన్ లాగా ఇచ్చి ఈ పీస్ మిషన్స్ కి వాడుకునేంత రేంజ్ లో ఈయనకి సపోర్ట్ చేశారు. ఇదంతా దేనికి అంటే మనందరినీ మత మార్పిడి చేయడం కోసం. రీచ్ ది అన్రీచ్డ్ అనే ట్యాగ్ లైన్ వేసుకుని ఇదంతా చేశారు. ఆ రకంగా కేఏ పాల్ గారు హై ప్రొఫైల్ మనుషులతో వర్క్ చేశారు. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ డొనేషన్స్ రూపంలో ఇండియాలోకి తరలించి ఆ డబ్బులతో ఎక్కడున్న వాళ్ళని కొన్నాడు. చారిటీ వర్క్స్ పేరుతో ఈ పేదరికంలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్లి మీరు మతం మారితే 2000 బోనస్లు ఇస్తామని చెప్పి, అలాగే రేషన్స్ ఇస్తామని చెప్పి, ఇవన్నీ జీసస్ ఇచ్చిన గిఫ్ట్స్ అంటూ లక్షల మందిని బాప్టిజం తీసుకునేలా చేశారు. ఈ కేఏ పాల్ పవర్ అంతా కూడా ఫారెన్ డొనేషన్స్ నుంచే వచ్చేది. వీళ్ళు పెట్టే ఆర్గనైజేషన్స్ కి FCRA లైసెన్స్ తెచ్చుకుని US అలాగే యూరోపియన్ కంట్రీస్ నుండి కొన్ని కోట్ల రూపాయలని తెచ్చుకునేవారు. అలా పాలిటీషియన్స్ కి కూడా ఈయన ఫండ్స్ ఇచ్చేవాడు. ఈడీ అలాగే CBI చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం వీళ్ళకి వచ్చిన డొనేషన్స్ లో 30% వీళ్ళు చెప్పుకుంటున్నట్టు చారిటీ వర్క్స్ కోసం కాకుండా పొలిటికల్ క్యాంపెయిన్స్ కి, మత మార్పిడికి, అలాగే ఇంకా వీళ్ళ లగ్జరీస్ కోసం వాడుకున్నట్టు తెలిసింది. ఆ దెబ్బతో వీళ్ళ లైసెన్స్లని మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ క్యాన్సిల్ చేశారు. అదే రకంగా మన ఆంధ్రాలో పొలిటికల్ కనెక్షన్స్ యూజ్ చేసి కేఏ పాల్ చాలా సంపాదించాడు. అందుకే కదా మీ అందరి ఫేవరెట్ యూట్యూబర్ అయిన క్రాంతి వ్లాగర్ ఈయన కలిసి ఈయన మీద గొప్పగా వీడియోస్ కూడా చేశారు. ఎవడి క్లారిటీ ఆడుకుంది, సిగ్గు లేకుండా అతన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి తెలియట్లే. అండ్ ఇంకోటి విన్నాను, క్రాంతి వ్లాగర్ కూడా ఏదో ఫౌండేషన్ స్టార్ట్ చేశారంట. దానికి అదేంటో కూడా త్వరలో తెలుస్తుంది. నిజానికి ఇప్పుడున్న పాస్టర్లు మాక్సిమం ఈ కేఏ పాల్ మెథడ్ నే వాడతారు. కేఏ పాల్ మెథడ్ అంటే పాస్టర్ ని అని చెప్పుకుని ప్రచారాలు చేసుకుంటూ మిషనరీస్ ని స్టార్ట్ చేస్తారు. దశమ భాగాలు, ఫండ్స్, ఫారెన్ డోనర్స్ అన్న పేరుతో డబ్బుల్ని కలెక్ట్ చేస్తారు. ఆ వచ్చిన డబ్బులతో పొలిటికల్ పార్టీస్ కి వీళ్ళు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తూ పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ సంపాదిస్తారు. ఈ ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసుకుని ఇంకా హ్యాపీగా అగ్రెసివ్ గా కన్వర్షన్స్ చేసుకుంటారు. ఈ కన్వర్ట్ అయిన వాళ్ళే ఓట్ బ్యాంక్స్ లాగా మారి వీళ్ళకి కావాల్సిన నాయకుడిని ఎంచుకుని వాళ్ళ ద్వారా పాలసీస్ ని ఈ మిషనరీస్ కి ఫేవర్ గా మార్చుకుంటారు. ఎగ్జాక్ట్లీ ఇదే ప్యాటర్న్ మన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. మీరు ఒక న్యూస్ వినే ఉంటారు. 2007 లో కేఏ పాల్ ఓపెన్ గా నన్ను వైఎస్ఆర్ $2 మిలియన్ అంటే అప్పటి కరెన్సీ వాల్యూ ప్రకారం 8 కోట్లు వైఎస్ఆర్ కేఏ పాల్ ని ఇవ్వమని అడిగారండి. ఇది కేఏ పాల్ గారి మాటలు. ఆ తర్వాత కేఏ పాల్ పరిస్థితి ఏమైంది, అతన్ని అరెస్టులు, ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే. సో ఇది పక్కన పెడితే ఆ రకంగా గ్లోబల్ స్టేజ్ లో కేఏ పాల్ ఈ కన్వర్షన్ మాఫియాకి మన ఇండియాని సమర్పిస్తే వాళ్ళ పనులకి ఏ ఆటంకం కలగకుండా సిస్టమ్ లో ఉండి సిస్టమాటిక్ గా ఏ అనుమానం రాకుండా వీళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి సపోర్ట్ చేసింది ది గ్రేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన 2004 లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పేదవాళ్ళకి, ట్రైబల్స్ కి అండగా నిలుస్తా అని ప్రామిస్ చేసి పవర్ లోకి వచ్చారు. కానీ ఆయన పవర్ లో ఉన్న టైంలో విచిత్రంగా మీరు నోటీస్ చేశారో లేదో ఈ క్రిస్టియన్ మిషనరీ యాక్టివిటీస్ అనేవి విపరీత స్థాయిలో పెరిగిపోయాయి. చూస్తుండగానే ఆయన కాపాడుతానని ప్రామిస్ చేసిన ట్రైబల్స్ అలాగే ఈ పోవర్టీలో ఉన్న వాళ్ళంతా కూడా కన్వర్ట్ అయిపోయారు. ఈయన పవర్ లోకి వచ్చాకే మన హిందూ ఆలయాల పక్కనే చర్చెస్ కట్టడానికి ఈజీగా పర్మిషన్స్ రావడం జరిగింది. అలా భద్రాచలం, శ్రీశైలం, అహోబిలం, ఈవెన్ తిరుమలని కూడా వీళ్ళు వదలకుండా ప్రతి మూల చర్చెస్ ని కన్స్ట్రక్ట్ చేస్తూ వచ్చారు. సీనియర్ జర్నలిస్ట్ అయిన బిఆర్ హరన్ అలాగే ఇంకొంతమంది ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం వైఎస్ఆర్ గారు ఓపెన్ గా ఈ మత మార్పిడి ముఠాలకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. కానీ అప్పుడు ఎంతమంది గొంతు చించుకున్నా ఎవరు పట్టించుకోలేదు. క్రిస్టియన్స్ కి జెరూసలేం యాత్రలు చేసుకోవడానికి సబ్సిడీ కోసం 2 కోట్ల స్పెషల్ బడ్జెట్ ని కేటాయించారు. దాంతో పాటు మన ఇండియాలో ఏ స్టేట్ లో లేని విధంగా 2008 లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని క్రిస్టియన్స్ కోసం ఒక గవర్నమెంట్ కార్పొరేషన్ నే ఫామ్ చేసి దాని ద్వారా చర్చెస్ కన్స్ట్రక్షన్, వాటి రిపేర్స్, క్రిస్టియన్ స్కూల్స్, క్రిస్టియన్ హాస్పిటల్స్, క్రిస్టియన్ హాస్టల్స్, క్రిస్టియన్ ఓల్డ్ ఏజ్ హోమ్, వీటన్నిటికీ భారీ స్థాయిలో ల్యాండ్ అలాట్మెంట్స్, ఇలా వాళ్ళ కోసం ఒక కంప్లీట్ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేసి ఇచ్చారు. ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్. ఈ రకంగా ఎంతెంత అమౌంట్స్ ఎవరెవరి జేబుల్లోకి వెళ్ళాయి, ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ జరిగాయి, అసలు వీటి మీద ఏమైనా ఆడిట్స్ జరిగాయా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమి బయటికి రానివ్వలేదు. ఇంకా ఇలాంటి చాలా రకాల పనులు చేసి ఈ కన్వర్షన్ మాఫియాకి ఒక గొప్ప క్రిస్టియన్ సీఎం అయిన వైఎస్ఆర్ గారు ఆయన సహాయ సహకారాలని టు ద ఫుల్లెస్ట్ అందించారు. ఆయన తర్వాత అదే పరంపరని కంటిన్యూ చేస్తూ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంచెం చొరవ తీసుకుని పాస్టర్లకి నెలకి 5,000 హోనారియం ఇవ్వడం స్టార్ట్ చేశారు. వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేసిన స్కీమ్స్ అన్నిటిని ఈయన కంటిన్యూ చేస్తూ ఇంకొంచెం అడ్వాన్స్ అయ్యి జెరూసలేం యాత్ర ప్రమోషన్స్ ని ఏకంగా మన తిరుమల ఆర్టీసీ బస్ టికెట్ వెనకాల కూడా వేయించారు. ఇంతకు మించిన దుర్మార్గమైన పని ఏమన్నా ఉందా? వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ కన్వర్షన్ మాఫియాకి సపోర్ట్ చేస్తూ సిస్టమ్ లో
కూర్చుని ఇన్ని అరాచకాలు చేస్తూ వచ్చారు. అండ్ దానికి ప్రతిఫలంగా ఈ అత్యద్భుతమైన సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ వాళ్ళు వాళ్ళ సపోర్ట్ చూపించడానికి మొత్తం ఆంధ్రాలో ఉన్న అన్ని డినామినేషన్స్ గల చర్చెస్ కి అలాగే వాటి లీడర్స్ కి ఒక నోటీస్ పంపించారు. దానిలో మన డివౌట్ క్రిస్టియన్ అయిన వైఎస్ఆర్సీపీ నాయకుడు వైఎస్ జగన్ గారికే ఓటు మనందరం వెయ్యాలి అని నోటీసులు పాస్ చేశారు. అది వాళ్ళ రేంజ్. ఒక పక్క మన ఆంధ్రప్రదేశ్ లోనే 30,000 గుళ్ళని గవర్నమెంట్ స్వాధీనంలోకి తీసుకుని వచ్చే ఆదాయాన్ని కంట్రోల్ చేస్తూ వీటిని మేనేజ్ చేస్తున్నందుకు మళ్ళీ గుళ్ళ ఆదాయం నుండి ఫీజుని తీసుకుంటే, ఇంకో పక్కేమో ఈ క్రిస్టియానిటీ కోసం తేరగా డబ్బులు ఇచ్చి మరీ పెంచుతున్నారు. బుద్ధున్నాడు ఎవడైనా దీన్ని న్యాయం అంటాడా? ఇది కాన్స్టిట్యూషన్ ని ఉల్లంఘించినట్టు కాదా? మనం మన తిరుమల తిరుపతి దేవస్థానం ఈ టీటీడీ నుండి ప్రతి సంవత్సరం 50 కోట్లు గవర్నమెంట్ కి ఫీజుగా కడుతున్నామని ఎంతమంది తెలుసు? అదే కాకుండా మళ్ళీ గవర్నమెంట్ చేయాల్సిన పనులకు కూడా మన టీటీడీకి వచ్చే ఆదాయాలతో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్ అని, రోడ్ కన్స్ట్రక్షన్స్ అని, శానిటరీ వర్క్స్ అని ఇలా డబ్బులు లాగడానికి చూసారని ఎంతమంది తెలుసు? సరే పోనీ వీళ్ళందరూ క్రిస్టియన్స్ కాబట్టి ఇవన్నీ చేస్తూ వచ్చారు అనుకుందాం. వాళ్ళ తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ఆయన తోటి హిందువులకు జరిగే అన్యాయాల్ని ఆపేస్తారు అనుకుంటే కథలో పెద్ద ట్విస్టే వచ్చి పడింది. మన విజనరీ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు గారు నిజానికి ఒక కేపబుల్ చీఫ్ మినిస్టర్, నేను కాదనట్లేదు. మన స్టేట్ డెవలప్మెంట్ పరంగా కానీ, ఎకానమీ, ఐటీ సెక్టర్ పరంగా కానీ ఒక మంచి విజన్ తోనే పనిచేస్తున్నారు. కానీ మన హిందువుల విషయానికి వచ్చేసరికి ఈయన కూడా అందరిలానే అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే దిశగానే తీసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్కీమ్స్ ద్వారా చర్చ్ రిపేర్స్ కి 1.5 lakhs ఉండేదాన్ని 3 lakhs చేశారు. అలాగే దళిత్ క్రిస్టియన్స్ కి ఆయన మేనిఫెస్టోలో ఎస్సీ స్టేటస్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. అసలు నాకు అర్థం కాదు, కులాలు ఉంటాయి అది ఇది అని చెప్పే కదా వీళ్ళు మతాలు మారుతారు. మళ్ళీ మతం మారి క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యాక ఈ దళిత్ క్రిస్టియన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? విచిత్రంగా లేదా? సరే అది పక్కన పెడతాం. నిజాలు మాట్లాడుకుంటే ప్రీవియస్ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కొంతలో కొంత బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు పవర్ లోకి వచ్చాక టీటీడీలో పాతుకుపోయి కూర్చున్న చాలా మటుకు కలుపుని ఏరేసి అన్ని కూడా మార్చి దాని శాంక్టిటీని మళ్ళీ కాపాడారు. అలాగే టీటీడీకి సంబంధించిన పాలసీస్ కూడా మనకి ఫేవర్ గా చేంజ్ చేశారు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీళ్ళు ఏం చేసినా ఎంత చేసినా జరిగే డ్యామేజ్ మాత్రం ఆపలేదు. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలకి ఒక్కో సీఎం వస్తాడు. అది ఎవరు వస్తారా అని మనం ముందే చెప్పలేం. అలా ప్రతి 5 ఏళ్లకి గుండె చేతిలో పెట్టుకుని దేవుడి మీద భారం వేస్తూ ఎవరు మన గుళ్ళని కాపాడతారా అని ఎంతకాలం చూస్తారు హిందువులు? ఈ సో కాల్ లీడర్స్ కూడా కావాలని మన గుళ్ళని కంట్రోల్లోకి తీసేసుకుని మేము కాపాడేస్తాం, మేము ఇచ్చేస్తాం, మేము వచ్చామంటే వచ్చేస్తాం అని చెప్పి హిందూ ఓట్ షేర్ కోసం ఈ డ్రామాలన్నీ వేస్తున్నారే తప్ప నిజానికి ఎవరు కూడా మన ధర్మాన్ని సంరక్షించే వాళ్ళు లేరు. ఎందుకంటే నిజంగా ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని తీసుకురావాలి అంటే దానికి ఒకే ఒక్క మార్గం, ఫ్రీ టెంపుల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ కంట్రోల్. నేను ఇది చాలా సార్లు చెప్పాను. జరిగింది చాలు, మీరంతా కూర్చుని మా గుళ్ళ ఆదాయాల్ని మెక్కుతూ గుళ్ళని నాశనం చేసింది చాలు. హిందువుల గుళ్ళు కంట్రోల్లోకి తీసేసుకున్నారు. పోనీ ఏదోలా గురుకులాన్ని పెడదామంటే వాటికి ఈ మిషనరీ స్కూల్స్ కి లాగా ప్రైవేట్ స్కూల్ టైప్ లో పర్మిషన్ ఇవ్వరు. ఏదో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లాగా సొంత డబ్బులతో మనం వాటిని రన్ చేసుకోవాలి. అర్చకులని సరిగ్గా చూడరు, గుళ్ళని కాపాడరు. ఎవడైనా వచ్చి గుడి మీద అటాక్ చేస్తే సినిమా చూస్తూ కూర్చుంటారు. అది నేషనల్ న్యూస్ అయితే తప్ప మీరు రియాక్ట్ అవ్వరు. ఇలా ఇన్ని రకాలుగా మన చుట్టూ మనకు అన్యాయం జరుగుతూ ఉంటే హిందువులు కూడా ఒక్కొక్కరు సినిమా చూస్తున్నారు. ఇదే మన ఆంధ్రప్రదేశ్ లో హిందువుల యొక్క రియాలిటీ. ఏ ఒక్క రోజైనా మన ప్రముఖ నటులు అలాగే జర్నలిస్ట్ అయిన తులసి చందు గారు గాని, ఆస్కార్ అవార్డు గ్రహీతులైన క్రాంతి వ్లాగర్ గాని, అలాగే భాస్కర్ అవార్డు గ్రహీతులైన ప్రశ్న గాని, వీళ్ళందరికీ బాస్ అయిన ధ్రువరాటి గాని ఎవరైనా వీటి గురించి మాట్లాడారా? లేదు. నిజానికి మనం ఇలా అవ్వడమే వాళ్ళకి కావాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారో మనకు ఆల్రెడీ తెలుసు. లేనిపోని సమస్యలను సృష్టించి మనల్ని కనీసం ఆలోచించడానికి కూడా మనకి టైం ఇవ్వట్లేదు. ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలని కావాలని పక్కదారి పట్టిస్తున్నారు. అందరూ సెక్యులరిజం పాటించేయాలి, మతం ముద్దు, డెవలప్మెంటే ముద్దు, ఇలాంటి కబుర్లని చెప్పి మనల్ని చేతకాని వాళ్ళని చేసేసి వాళ్ళు మాత్రం మళ్ళీ ఆ మతాన్ని అడ్డు పెట్టుకుని రాజ్యాన్ని ఏళ్తున్నారు. ఇప్పటికైనా నిద్ర లేవండి. అడగనిదే అమ్మాయిన అన్నం పెట్టదంట. అలాంటిది ఇన్ని సంవత్సరాలుగా మన గుళ్ళని కంట్రోల్లో పెట్టుకున్న గవర్నమెంట్ తిరిగి మనకు ఆ గుళ్ళని ఇవ్వాలి అంటే మనం ఎంత గట్టిగా అరిచి అడగాలో మీ ఇమాజినేషన్ వదిలేస్తున్నా. ఒక చిన్న మాట, నాకు బై డిఫాల్ట్ ఈ క్రిస్టియన్స్ అంటే ఎలాంటి ద్వేషం లేదు. నాకు కూడా మీరంటే రెస్పెక్ట్ ఉంది. కానీ మీలో చాలా మంది ఇలాంటి పనులు జరుగుతున్నాయని తెలిసినా సరే వాళ్ళకి సపోర్టివ్ గా నుంచుని ఆ రెస్పెక్ట్ ని మీరే తీసేస్తున్నారు. ఇంత జరుగుతుందని మీలో తెలిసినా ఒక్కడైనా రియాక్ట్ అవుతున్నాడా? కనీసం వేలైనా కదుపుతున్నాడా? నిజంగా మీకు కన్సర్న్ ఉంటే మీలో పేరుకుపోయిన ఆ వైరస్ జాతిని ఏరి పారేయండి. మీ వెనక నేను వస్తాను. ఈ పర్టికులర్ వీడియో చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మీరు మీ సైడ్ నుండి ఈ వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, అలాగే తప్పకుండా షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఛానల్ మెంబర్షిప్స్ ఎవరైతే తీసుకున్నారో ఒకసారి మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. మీతో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలి. మనం మెంబర్స్ ఓన్లీ లైవ్ పెట్టుకుని అందులో కొన్ని డిస్కస్ చేద్దాం. సో ఫైనల్ గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ప్రాబ్లమ్ కి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ మన గుళ్ళని మనకి తిరిగి ఇచ్చేయడం. వన్స్ అవి వెనక్కి వస్తే నేను చెప్తున్నాను, దానిలోంచి వచ్చే ఫండ్స్ ని కరెక్ట్ గా యూటిలైజ్ చేస్తే మన వాళ్ళకి మనమే తోడుగా నిలబడచ్చు. ఎవరి దగ్గర చేయి చాపాల్సిన పనే ఉండదు. గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ నాకు ఈ వీడియోని ఎలా
ఎలా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎనీవేస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోకి ఏం టాపిక్ కావాలో కూడా నాకు చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. అందరూ నాతో పాటు చెప్పండి, భారత్ మాతాకి జై.